సర్వీసులను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు. గన్నవరం బస్ డిపో నుండి తిరుపతి జగ్లాపూర్ రూట్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా నూతన సర్వీసుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జెండా ఊపి బస్సును ఎమ్మెల్యే యార్లగడ్డ ప్రారంభించారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రానున్న రోజుల్లో మరిన్ని సర్వీసులను కూడా అందుబాటులోకి తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. గన్నవరం బస్ స్టాండ్లో 2 లగ్జరీ బస్సుల్ని తిరుపతికి అలాగే 2 జగదల్పూర్కి ఈరోజు ప్రారంభించడం జరిగింది. అలాగే కాన్స్టిట్యున్సీలో మల్లవల్లికి, వేలేరుకి, ఉయ్యూరుకి కనెక్టివిటీ లేదంటే ఆ 3 బస్సులు కూడా డిపో మేనేజర్ గారు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈరోజు మా ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారు నేను ఈ బస్సును ప్రారంభించడం జరిగింది. అశోక్ లైలాండ్ బస్సుల్ని ఇలా ప్రారంభించడం కాకుండా మిగతా బస్ స్టాండ్లాగా రాబోయే కాలంలో అశోక్ లైలాండ్ కంపెనీని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అశోక్ లైలాండ్ కంపెనీని చంద్రబాబు గారి స్ఫూర్తితో నేను మాట్లాడి వెనక్కి తీసుకొచ్చిన పరిస్థితి. అశోక్ లైలాండ్ కంపెనీ ఫంక్షనింగ్ స్టార్ట్ చేస్తుంది ఒక నెల రోజుల్లోనే, ఇప్పుడు మంచి రోజు చూసుకుని. రాబోయే కాలంలో అసెంబ్లీ యూనిట్ కూడా పెడతారని నేను ఆశిస్తున్నా. అసెంబ్లీ యూనిట్ పెడితే వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. అలాగే ఎంటైర్ బస్సు కూడా ఇక్కడే తయారై బయటకు వచ్చి అవుట్ ప్రొడక్ట్ బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. అది దానికి వేదిక గన్నవరం నియోజకవర్గం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం కాదు, దానికి పనిచేస్తున్నాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆర్టీసీ డిఎంకి, అలాగే యూనియన్ నాయకులందరికీ, అలాగే నన్ను ఆహ్వానించిన జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.